మలుపు దగ్గర మృత్యువు పంజా విసిరింది. తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం 5 కుటుంబాల్లో విషాదం నింపింది. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ వార్తలకు వెళ్ళిపోతాం. నిజంగానే హార్ట్ బ్రేక్ అయ్యే వార్త. యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చెరువులోకి ఒక కారు దూసుకు వెళ్లడంతో ఇందులో ఉన్న 5గురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ దగ్గర ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి పోచంపల్లికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మృతులు హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్గా గుర్తించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ యువకుడు మణికంఠను హాస్పిటల్కి తరలించారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ దగ్గర జరిగిన ప్రమాదంలో 5గురు విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకు వెళ్లడంతో 5గురు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకవైపు పొగమంచు, మరోవైపు మలుపు, రెండు కలిసి 5గురి ప్రాణం తీసేశాయి. రోడ్డు ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సో ఒకసారి హైదరాబాద్ నుంచి పోచంపల్లి చాలా మంది బ్యూటిఫుల్ గా ఉంటుంది, మార్నింగ్ టైంలో వెళుతూ ఉంటారు. బహుశా చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఆ వెళ్లే మార్గం కూడా చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ప్రమాదం ఉంటుంది. సరిగ్గా జలాల్పూర్ దగ్గర ఈ చెరువు ఏదైతే ఉందో చాలా మంది కనిపించదు. తట్టు ఆ ప్లేస్ లో లైట్లు కూడా ఉండవు. సో చాలా మంది ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఏమాత్రం ఒకవేళ అదుపు తప్పినా కూడా వేగాలు వెంటనే పక్కనే ఉన్న చెరువులో పడిపోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా రైలింగ్ వ్యవస్థ మనకు కనిపించట్లేదు. వేగంగా వచ్చినప్పుడు వెంటనే మనం మలుపు తిప్పే సమయంలో కారు కూడా స్కిడ్ అవ్వచ్చు. పొగమంచి అయితే టైర్లు కూడా స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి. సో ఈ భాగం మాత్రం ఏదైతే మనం చూస్తున్నామో ఈ స్పాట్ చాలా డేంజర్గా మనకి చెప్తూ ఉంటారు. ఎక్కువగా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే ఈవెన్ హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లి అక్కడున్న బ్యూటిఫుల్ ప్లేస్, ఈవెన్ ఆ పోచంపల్లి గ్రామం కూడా ఇప్పటికీ పాత కట్టడాలతో ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి చాలా మంది ఫోటోలు తీసుకోవడం, చాలా మంది షూటింగ్ స్పాట్ గా కూడా చెప్తూ ఉంటారు. చాలా సినిమాలకు షూటింగ్ స్పాట్ గా కూడా పోచంపల్లిని చెప్తూ ఉంటారు. సో ఇది వెళుతున్న మార్గాన్ని మీకు చూపిస్తున్నాం. మొత్తం ఒకసారి 360 యాంగిల్లో మీకు చూపిస్తే ఇక్కడ నుంచి మనకు మార్గం బాగానే ఉంది. కానీ ఏదైతే మనకి కంప్లీట్ గా మనకి చెరువులా కనిపిస్తోందో అదే డేంజర్ స్పాట్. ఇప్పుడు మనకి జరిగిన ప్రమాదం కూడా ఆ స్పాట్ లోనే చూస్తున్నారు కదా. మనకి ఒక ఏదో మైలురాయిల్లాగా మనకు అక్కడక్కడ మనకి అవి కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా ఒకవేళ కారు స్కిడ్ అయితే ఆపడానికి ప్రత్యామ్నాయంగా ఏ సపోర్ట్ అక్కడ లేదు. సో మనకి ఒకేసారి దూసుకు వెళ్ళి చెరువులో పడిపోవడానికి ఆస్కారం ఉన్న డేంజరస్ స్పాట్గా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఎస్, మీకు ఇంకొకసారి మీ గ్రాఫికల్ వ్యూలో చూపిస్తున్నాం ఎలా జరిగి ఉంటుంది అనేది ప్రమాదం. మనకి ఇక్కడ ఎక్కడ ఎలాంటి అడ్డు లేకపోవడంతో సమయం కూడా ఒకవేళ తెల్లవారుజామున బయలుదేరారా లేకపోతే రాత్రి బయలుదేరారో కానీ జనాలు కూడా పెద్దగా ఉండరు, వాహనాలు కూడా పెద్దగా రావు. ఒకవేళ వాహనం వచ్చినా 1-2 వస్తూ ఉంటాయి. స్పీడ్ ఎక్కువగా పెంచడానికి మనకి అవకాశంగా కనిపిస్తూ ఉంటుంది. చల్లని గాలి వీస్తూ ఉంటుంది, ప్రకృతి వాతావరణం బాగుంటుంది. చుట్టూ ఈవెన్ చాలా మంది ఈ ప్రాంతంలో రీల్స్ చేసుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. సో చుట్టూ బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది గ్రీనరీ. చాలా మంది టాప్ ఒకవేళ కనుక ఓపెన్ అయి ఉంటే దాని పైకి ఎక్కి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రకరకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మొత్తం మీద. సో 5గురు విద్యార్థులు ఒక కార్లో అలా వెళుతున్న మార్గంలోనే ఎక్కడైతే మనకి మలుపు ఉందో అది మాత్రం డేంజర్ స్పాట్. అక్కడ ఒక సిగ్నల్ అన్నా, ఒక సైన్ బోర్డ్ అన్నా సరే ఏదైనా సర్కార్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. లేకపోతే రేడియంతో ఉన్న లైటింగ్కి సంబంధించిన స్టిక్కర్లు ఏవైనా కూడా అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. లేకపోతే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరిగే స్పాట్గా చెప్తూ ఉంటారు. సో మీకు ఒకవేళ ఆ మార్గంలో వెళ్ళేటట్టయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మనం చూస్తున్నాం 5గురు విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఎంత కడుపు కోత ఒకసారి మనం చూడొచ్చు. సో లోపల నుంచి బయటకు తీసుకువస్తున్న విద్యార్థుల మృతదేహాల్ని చూస్తుంటేనే మనకి కడుపు తరుక్కుపోతుంది.